కాలమేగా కరిగింది. 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఇక స్ట్రెయిట్‌గా పాయింట్‌కొస్తే మూవీ చూసాక నాకైతే డిఫరెంట్ అటెంప్ట్ అనేలా ఉండే సినిమాల్ని ఇష్టపడే వారికి మూవీ నచ్చొచ్చు. అండ్ చైల్డ్‌హుడ్ లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే వారికి. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎంగేజ్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ వాళ్ళ చాయిస్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీదీ పోయెటిక్‌గా, ఇన్నోసెన్స్ నిండిన స్కూల్ పిల్లల ప్రేమ కథతో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసారా లేదా అనే ఆతృతను మెయింటైన్ చేసే పాయింట్ బావున్నప్పటికీ, నరేషన్ అంతా కూడా పెద్ద ప్రోగ్రెస్ ఏం లేకుండా ఒకలాంటి రిపీటెడ్ సీన్స్‌తో వెళ్తుంది. సో, దానికి అలవాటు పడితే ఓకే. లేదంటే మీకు నచ్చకపోవచ్చు. ముందు క్లియర్‌గా చెప్తా డీటెయిల్డ్‌గా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. క్లీన్‌గా ఉండే సినిమా ఇది. సో, చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్‌గా చెప్తే చిన్నప్పుడు స్కూల్‌లో ప్రేమించుకునే దూరమైన ఇద్దరు ప్రేమికులు అదే హీరో అండ్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి కలిసారా లేదా? ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకి ఏం జరిగింది? ఎందుకు విడిపోయారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మూవీలో డైలాగ్స్, మ్యూజిక్ ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. కొన్ని ఫీల్ గుడ్ సీన్స్, పెర్ఫార్మన్సెస్ ఇవి చాలా బావున్నాయి. అలాగే కొన్ని ఐడియాస్ లైక్ చెట్టు దగ్గర పేపర్ చదివే కమ్యూనికేషన్ లాంటివి బావున్నాయి. అండ్ చిన్నపిల్లల యాక్టింగ్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. క్లియర్‌గా తెలుస్తుంది మూవీ ఒక కొత్త ప్రయత్నాలు తీశారని. అయితే రెగ్యులర్‌గా లవ్ రిలేటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమి ఉండవు. స్క్రీన్ ప్లే చైల్డ్‌హుడ్‌కి, ప్రెజెంట్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో, ప్రతి సీన్‌లోనూ పెద్దగా డిఫరెంట్‌గా కన్వే అయ్యేదేం లేదు. ఆల్మోస్ట్ ప్రతి సీన్ ఒకటే విషయాన్ని తెలియజేస్తాయి. అండ్ 1 అవర్ 44 మినిట్స్‌లో కొన్ని వేరే లవ్ సీన్స్ గాని, పోయెటిక్‌గా ఇంకొంత ఎమోషనల్ లవ్ డ్రామాని గాని పెట్టుండాల్సింది. ఇప్పుడు చెప్పిన విషయానికైతే ఇంతసేపు అక్కర్లేదనే అనిపించింది. అండ్ స్కూల్ పిల్లలు ఆ టైంలోనే అంత పోయెటిక్‌గా మాట్లాడుకోవడం ఏంటని కూడా అనిపించింది. ఇక కాలమే కరిగింది అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చేలా అన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ లాస్ట్‌లో వాళ్ళిద్దరూ కలిసిన సీన్‌కి అంత ఫీల్ గుడ్‌గా అనిపించలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొత్తగా పోయెటిక్ డైలాగ్స్‌తో నిండి ఉన్న లవ్ స్టోరీస్‌ని ట్రై చేద్దాం అనుకుంటే అలా డిఫరెంట్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. పెద్ద లవ్ డ్రామా అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ దిస్ పోయెటిక్ లవ్ స్టోరీ. ఇదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ కాబట్టి దీనికి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో, మీకు గనక మన కంటెంట్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.